విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా మేమంతా సిద్ధం బస్ యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్న కేకే రాజు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 20వ రోజు నిన్న సాయంత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రవేశించింది. మర్రిపాలెంలో మొదలై కంచరపాలెం మెట్టు, దొండపర్తి, అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్, గురుద్వార్ మీదుగా సత్యం జంక్షన్ వరకు రోడ్ షో జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం మెట్టు వద్ద మరియు అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేలాది మందితో ఘన స్వాగతం పలికి ఈ సందర్భంగా 1000 కలశాలతో మరియు 1000 గుమ్మడికాయలతో పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో రోజులుగా 10 పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయి. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికల పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 14% మేర ఉత్తీర్ణత పెరిగింది. 92.37% ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళతో నెగటివ్గా మాట్లాడి వాళ్ళకు ఏదో తప్పు జరిగిపోయింది అని చక్కగా కాకుండా వాళ్ళనే ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి
పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మనకి తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది. కానీ అది మారాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చాలా అవసరం, కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి. అంటే వాట్ యు కాల్ దట్ నాట్ ది ఓన్లీ మెషర్. అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో పాస్ మాత్రం కాదు. ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్గా చూసుకోవడము, చిన్న చూపు చూసుకోవడము, ఏదో పాస్ అయిన వాళ్ళని మరి పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ, ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది. 2022లో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా. సో డోంట్ exaggerate these things. Similarly, those who have not succeeded in the exam also, వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మీకు తెలుసు, లాట్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ వేర్ టేకన్ బై ది టీచర్స్. అది పీరియాడిక్గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది. సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి. మీ యొక్క ప్రశ్నలు వేరే జర్నలిస్టిక్గా పొలిటికల్ యాంగిల్తో ఉన్న ప్రశ్నలు ఏమి దయచేసి అడగకండి అని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అక్కడ మైక్ ఇవ్వండి. మైక్ అది తెలియదు. దేవా జిల్లాలు 0% వచ్చిన జిల్లాలు ఏమీ లేదండి. 17 స్కూల్సే. అంటే అది స్కూల్ లిస్ట్ ఇస్తాము. జిల్లా పరిషత్ ఫస్ట్ చెప్పాను, లాస్ట్ చెప్పాను. అన్ని 12 మేనేజ్మెంట్లు ఉన్నాయండి. అన్నింటికి ఒకే శాతం ఉండదు, అందరికీ తెలుసు. అది అంటే ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. ఆ కింద ఉన్నది ఎందుకు పైన రాలేదని అడగొచ్చు, పైన ఉన్నది ఎందుకు కింద రాలేదని అడగొచ్చు. కానీ లెట్ us నాట్ దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ ఉత్తీర్ణత శాతం మిగిలిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయింది అని మేము సంతోషపడుతున్నాము తప్ప ఇది ఎందుకు చివరిలో ఉందని దానిలో వీఆర్ నాట్ లుకింగ్ ఇట్ as నెగటివ్. వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ యాంగిల్ ఓన్లీ. ఓకే. హైయెస్ట్ స్కోర్స్ మనం ఎప్పుడు రిలీజ్ చేయమండి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హైయెస్ట్ స్కోర్స్ కానీ, మార్క్స్ కానీ, ఆ ఒక చైల్డ్ పేరు కానీ వీ విల్ నాట్ అఫీషియలీ రిలీజ్. ఒకసారి మైక్ ఇవ్వండి. అందరూ మాట్లాడుకుంటే వినపడదు. మైక్ ఇస్తే మీరు మైకులో మాట్లాడండి. అవన్నీ ఏం చెప్పమండి, చెప్పం. సార్ రీఎన్రోల్ అయ్యారు కదా, వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు? రీఎన్రోల్ స్టూడెంట్స్. ఓకే, రీఎన్రోల్డ్ స్టూడెంట్స్లో చెప్తాం. మనకు రీఎన్రోల్డ్ దానిలో అన్ని సబ్జెక్ట్స్ రాసిన పిల్లలు అంటే మీరు అడుగుతున్న ప్రైవేట్గా రాసిన పిల్లల గురించా? ప్రైవేట్గా రాసిన పిల్లలు మనకు అంటే గతంలో ఫెయిల్ అయ్యి మళ్ళీ మనకు 71,500 మంది మొత్తం పరీక్ష రాశారు. దానిలో 29,373 మంది అంటే 41.08% పాస్ అవ్వడం జరిగిందండి. టాపర్ అనే కన్సెప్టే మన మైండ్లో లేదు. ఓకే, టాపర్ ఎవరు అనేది దట్స్ వాట్ ఐ టోల్డ్ బిగినింగ్లో. అలా ఏపీలో బియ్యం మాఫియాపై ఎన్డీఏ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడీ, 50,000 కోట్ల పైమాటే అని ఎన్డీఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, లంకా దినాకర్, శివశంకర్లు వ్యాఖ్యలు చేశారు. సోమవారం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఒక 6-7 మాసాల పాటు దాంట్లో పంచదారని
అదేవిధంగా కందిపప్పుని కొనసాగించాడు. తర్వాత మళ్ళీ 4 మాసాలు గ్యాప్, తర్వాత 2 మాసాలు ఇచ్చాడు. మొత్తంగా ఆ రోజు 80 రూపాయలు కేజీ కందిపప్పు ధర ఉంటే 40 రూపాయల చొప్పున 2 కేజీల కందిపప్పుని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు కొనసాగిస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పుని 27 రూపాయలు పెంచి 40 నుంచి 67 రూపాయలు చేసి, అది కూడా మొత్తం ఈ 60 మాసాల్లో 10 మాసాల కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అర కేజీ పంచదారని 10 రూపాయలకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా 7 రూపాయలు ధరను పెంచి ఆ 17 రూపాయలకి కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి 2-3 మాసాలకు ఒకసారి ఇవ్వటం. కేవలం రేషన్ షాపులను కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్, శాండ్, వైను, మైను మొత్తం ప్రకృతి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తూ వస్తున్నాడో దాంట్లో భాగంగానే పేదవాడికి అవసరమైనటువంటి ఈ పీడిఎఫ్ దీంట్లో ఉన్నటువంటి సరుకులను కూడా దోసుకునే దానికోసం భాస్కర్ రెడ్డికి, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పచెప్పి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చేటువంటి ఈ బియ్యం మొత్తాన్ని కూడా కాకినాడ కేంద్రంగా చేసుకొని అదానీ గారికి దాన్ని అప్పచెప్పిన తర్వాత ఆ పోర్టుని అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఇతర దేశాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సివిల్ సప్లై బియ్యం ఏదైతే ఉందో రీసైకిల్ జరిగి మళ్ళీ తిరిగి అవే రావటం, లేదా ఇతర దేశాలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా ఉన్నారో ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర 89 లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పిస్తుంది. దాన్ని ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో అమలు చేయాలి. చివరికి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి గారు 2000 కోట్లు ఈ రాష్ట్రం పక్కదోవ పట్టించింది అని పార్లమెంట్లో చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, శరము లేదు. ఈ రకంగా ఈ స్కాములలో ఇదొక స్కామ్. దీనికి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మనం తీసుకున్నట్లయితే మిల్లర్స్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ చలానాస్ అదొక స్కామ్ బయటకు వచ్చింది. అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషను ప్యాడీ ఇస్తుంది మిల్లర్లకి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తా, మిగతా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా గ్యారంటీ ఇవ్వాలి ఆ మిల్లర్, బ్యాంక్ గ్యారంటీ. సపోజ్ ఆయన 67% కానీ బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇవ్వకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది. దానికి కూడా ఫేక్ చలానాస్ ఇవ్వడం జరిగింది. అదొక పెద్ద స్కామ్. అది ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద విచారణకి ఆదేశించింది. అలాగే సర్ప్రైజింగ్గా నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టర్ సందేపూడి శివకుమార్ అనే వ్యక్తి ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో తేలింది ఏమిటి అని అంటే 29 కోట్లు మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని. అందులో అతని ఖాతాకే 10 కోట్లు తరలించాడని. అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది. పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కూటమి నాయకులు అందరం కూడా. ఈ ఆధారాలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది. ఈ అవినీతిలో లబ్ధిదారులు ఎవరు, ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, మరి పేదల తరపున నేను రాజకీయం చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అవినీతి చేయడం నీకు కనబడట్లేదా, వినబడటం లేదా? ఏమంటే పేదలు పెత్తందారులకి క్లాస్ వార్ అని అంటావు, పేదల పొట్ల కొడుతున్నావు. ఓన్లీ రైసే ఇస్తున్నావు. ఇప్పుడు మిగతావి పంచదార కానీ కందిపప్పు కానీ ఏవి రేషన్స్లో ఇవ్వటం లేదు. అనేటటువంటి ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ అన్న యోజనని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచితంగా బియ్యాన్ని ప్రజలకి, పేద ప్రజలకి ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పేదవాడి కడుపు నింపటం, నరేంద్ర మోడీ గారి గ్యారంటీ పేదవాడి కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద
అవసరమైనటువంటి ఆహార పదార్థాలకి ఉచితంగా ఇవ్వటం. డిప్యూటేషన్ పై వచ్చింది తాడేపల్లి ప్యాలెస్. ఆదేశాలు అమలు చేయడాక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. 8 మంది 18 మెంబర్స్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ సివిల్ సర్వీసుల ద్వారా డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి గత 5 ఏళ్లలో వచ్చారు. యాజ్ యూజువల్గానే మామూలుగానే సాధారణంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగేట్టుగానే ఈ 18 మందిలో భీమభాగం మెజారిటీ వాళ్ళు మనోళ్ళే, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 18 మందిలో 10 మంది రెడ్లు. డైరెక్ట్ మాట్లాడుకుంటాం ఎందుకు ఊరికే ఈ సామాజిక వర్గం ఇట్లా మాట్లాడేందుకు, డైరెక్ట్గా మాట్లాడుకుంటే 18 మందిలో 10 మంది రెడ్లు, మిగతా 8 మంది వేరే వేరే కాస్ట్ల వాళ్ళు. ఈ 10 మంది ప్లస్ ఇంకొక 2-3 అందరూ 18 మంది అని చెప్పను, కానీ మెజారిటీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా లేకపోతే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఏవైతే అనుకూలంగా ఉంటుందో, ఎలా చేస్తే వాళ్ళకు డబ్బు సంపాదించి పెట్టాలో, ఏ విధంగా చేస్తే వైకాపా ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుందో ఆయా విధంగా ఈ డెప్యుటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ అధినేతలు చెప్పేట్టు చేస్తూ తమకు డెప్యుటేషన్ ఛాన్స్ ఇచ్చేందుకు, తమ సొంత రాష్ట్రంలో పనిచేయనిచ్చేందుకు లాయల్టీగానేమో తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతూ, చెప్పిన చోట్ల సంతకం పెడుతూ వైకాపాకి పూర్తి స్థాయి అనుకూలంగా చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక వ్యక్తిని, అంటే ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క VCN MD ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది. టీడీపీ పార్టీ కోరేది ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా పరిశీలించాలి, మిగిలిన వాళ్ళు చేసిన పనులు కూడా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చేసిన ప్రకారం వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగవు. ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వైన్లు, మైన్లు, శాండు, ఫైనాన్సు, అడ్వర్టైజ్మెంటు, ఇట్లా ప్రతి ఏదైతే కీలకంగా ఉంటుందో ఆ కీలకంగా ఉన్న శాఖలన్నీ రాష్ట్రంలోని IAS కేడర్లకు ఇవ్వకుండా డెప్యుటేషన్ మీద IAS కాని వాళ్ళు ఎవరు, ఈ 18 మందిలో ఎవరు IAS కాదు, IAS కాని వారికి IRTS లాంటి సివిల్స్లో నెక్స్ట్ స్థాయిగా చెప్పబడే ఇట్లాంటి చిన్న దీనికి చెందిన వాళ్ళని IAS తత్సమాన హోదా అంటూ ఒక సౌలభ్యాన్ని పెట్టి వాళ్ళందరినీ మనోళ్ళని ఏరి బాగా చూసి వాళ్ళని రాష్ట్రానికి డెప్యుటేషన్ తెచ్చుకున్నారు. ఈ 5 సంవత్సరాలుగా కాలం గడుపుతున్నారు. అసలు ఈ డెప్యుటేషన్ ఏంటి అంటే ఒక 2 ముక్కల్లో మాట్లాడుకుందాం. సివిల్ సర్వీస్లో IAS, IPS, ఇండియన్ ఫారిన్ సర్వీస్తో పాటు IRS ఇట్లాంటి వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన డిఫెన్స్, దెన్ ఎస్టేట్ సర్వీసులు, IRTSలు అంటే ఇండియన్ రైల్వే సర్వీస్ లాంటివి ఉంటాయి. వీళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఎంపికలు జరుగుతాయి. వీళ్ళలో కొన్ని సర్వీసులు IASలకు తత్సమాన సర్వీసులు, IAS సర్వీస్ కానీ తత్సమానమైన సర్వీసులు అంటూ చట్టంలో చెప్పారు. రాష్ట్రాలు కావాలనుకుంటే వీళ్ళని తమ రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద, అంటే ఇక్కడ షార్టేజ్ వచ్చిందంటే ఇప్పుడు 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో IAS షార్టేజ్ ఉంది కాబట్టి బయటని తెచ్చుకున్నారు. అట్లా షార్టేజెస్ ఏర్పడినప్పుడు వాళ్ళని కొన్ని రోజులు 5 సంవత్సరాలకు పెంచకుండా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు అంటూ ఒక రూల్ ఉంది. ఈ పర్టికులర్ రూల్ని, ఈ సౌలభ్యాన్ని వైకాపా పూర్తిగా వాడుకొని ఏ రకమైన షార్టేజెస్, IAS షార్టేజ్లు ఎక్కువ ఉన్నారు మన దీంట్లో, IAS షార్టేజ్లు ఏ విధంగా లేకపోయినప్పటికీ డైరెక్ట్ IASలు అయితే తమ మాట వినరేమో అనే దీంతో ఎవరైతే ఏరి కోరి ఏ రాష్ట్రాల్లోనో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే తమ వాళ్ళను ఏరి కోరి తెచ్చిపెట్టుకున్నారు. ఓకే, ఎక్కువ మంది డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు IRTSలు, ఇండియన్ రైల్వే. సీఎం వైఎస్ జగన్ యాత్రకు ప్రజలు తండోపతండాలుగా రావడం చూశాక వార్ వన్ సైడ్ అని కూటమికి అర్థమైంది. చంద్రబాబు, లోకేష్ పెద్ద అవినీతి పరులని మోదీనే చెప్పారు. ఆయనకే చెప్పి వారిద్దరికి మంచి జైలు కట్టడించి తమ సంఘీభావం తెలియజేశారు. ఎంత చక్కగా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ ఉన్న జగనన్నకి తన కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ వచ్చి తెలియజేసుకోవడం జరిగింది. ఒకవైపు బంగాళాఖాతం ఉంటే ఇంకోవైపు జన సముద్రం కనిపించి విశాఖపట్నంలో 2 సముద్రాలు నేను కనిపించిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక్క ఈ జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో 3 రోజులైంది ప్రవేశించి, అప్పటి నుంచి కూడా పాయకరావుపేట నుంచి కూడా అడుగడుగున జన నీరాజనం కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి ఒకటే కారణం ఏంటంటే ఇంత చక్కటి పరిపాలన అందించారు, ఇంత గొప్ప పరిపాలన అందించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి, దానికి మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి, మేము సంఘీభావం తెలియజేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే
ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైన జనసందోహం మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తీసుకుంటే కడప ప్రజలు కన్న ప్రేమను చూపించారు జగనన్న మీద. కర్నూలు ప్రజలు తమ కమిట్మెంట్ ఎలా ఉంటుందో జగనన్న మీద చూపించిన పరిస్థితి. అలాగే అనంతపురం ప్రజలు తీసుకుంటే అంతులేని అభిమానం చూపించిన పరిస్థితి మనం చూసాం. అలాగే చిత్తూరు ప్రజలు తమ చిత్తశుద్ధి జగనన్న మీద ఎలా ఉంటుందో జనసందోహం తరలి వచ్చి చూపించడం జరిగింది. అలాగే నెల్లూరు ప్రజలైతే తమ నిబద్ధత జగనన్న మీద ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ప్రకాశం ప్రజలు మనం చూసాం, విపరీతమైన అభిమానంతో జనసందోహంలో వచ్చి జగనన్నకు మహిళలతోని వృద్ధులతోని పథకాలు అందుతున్నాయా అవన్నీ ప్రత్యక్షంగా కనుక్కుంటూ ఉంటే నాకైతే అప్పుడు కథలు చదువుకునేది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నామా అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగ్స్లో తీసుకుంటే ఇనుపు కంచెలు 1/2 కిలోమీటర్ మేర ఇనుపు కంచెలు వేసుకొని మీరు మీటింగ్స్ పెడతారు. మీరు పరదాలని మా జగనన్న అంటూ ఉంటే మీరు వచ్చి ఒకసారి చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘోరం అంటే వాళ్ళ జనసేన పార్టీ ఆఫీస్లో ఆ వీర మహిళలతో జరిగే మీటింగ్స్లో కూడా బారికేడ్స్ పెట్టుకొని అతను మీటింగ్స్ పెడతారు. అతను మా జగనన్నని పరదాలు అంటూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, ఏంటి మోడీ గారికి చెప్పట జైలు కట్టిస్తారట, జైల్లో పెట్టిస్తారట మా జగనన్నని. అసలు మోడీ గారే స్వయంగా మీ చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి పరుడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు. ముందు పెడితే అతని కోసం జైలు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి కోసం. మీరు స్వయంగా లోకేష్ గారిని అత్యంత పెద్ద అవినీతి పరుడు అన్నారు, అతని కోసం జైలు కట్టించండి. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు తెలియజేశారు, మీరు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్తారు. రిలీజ్ చేశారు ఏమని, నాకు ఎవరు నేను ఫోటోలు దిగను, ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వను అనేసి మీరు మా జగనన్నని కామెంట్ చేస్తున్నారు. సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మీ ఫ్రస్ట్రేషన్కి అర్థం అవుతుంది, ఫ్రస్ట్రేషన్తో ఇలా మాట్లాడుతున్నారు అనే విషయం అర్థమవుతూ ఉంది. కానీ ఇలాంటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడడం ఆపేసి మీరు నిజంగా మోడీ గారితో అంత పరిచయం ఉంటే, నిజంగా మీకు అంత పరిచయం ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, విశాఖపట్నం గడ్డ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముందు మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. ఇదే మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నోట్ విడుదల చేశారు కదా, ఆ నోట్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. ముందు అది చేసి ఏ మాటలైనా. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కాజాలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేష్ సమావేశమై మాట్లాడారు. బడ్జెట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల రూపాయలు అవినీతి అనింతలే, 3,000 కోట్ల రూపాయలు అవినీతి. విచిత్రం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో మీరు రిపోర్ట్లో చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఏదైతే డబ్బులు పోయినాయన్నారో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయన్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 53 రోజులు బాబు గారిని ఎలా బంధించారో మనందరం చూసాం. కానీ సింహమే తల్లి, సింహం రోడ్డు పైన ఉన్నా జైల్లో ఉన్న సింహమే. 53 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు కనుక సింహం లాగా బయటకు వచ్చాడు తల్లి. ఈ ప్రభుత్వం ఎంత పెరుకోవాలంటే తల్లి, కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ పైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజంక్షన్ తీసుకొచ్చారు. నన్ను వేరే కేసులో విచారించారు, అందుకే ఆ కేసు గురించి నేను మాట్లాడకూడదు తల్లి, నేను మాట్లా. కానీ మిగతా కేసు గురించి మాట్లాడే హక్కు నాకు రాజ్యం నుంచి నేను మాడుతున్నా. అంటే ఎంత పెరిక్కి సమస్యలు అంటే వీళ్ళు ఆధారం అంటే ప్రజల ముందర చెప్పాలి కదా, చెప్పలేరు తల్లి, ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేదు. కానీ నీతి నిజాయితీగా బతికాం.
అన్ని ప్రజల ముందలు పెట్టాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇలా 2 లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేసింటారు. విచిత్రం ఏంటి చెప్పాలా తమ్ముడు, బాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించారు. చాలా మంది మీలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు, నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం, ఈ స్థాయికి వచ్చాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ప్రారంభించండి అని నాకు విజ్ఞప్తి తెలిపారు. అది నేను టేకప్ చేస్తా. విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ.